ఈ కార్ రేస్ కేటీఆర్పై కేసుకు గవర్నర్ అనుమతి ఇచ్చిండన్నది వార్త. ఇచ్చిండా లేదా క్వశ్చన్ మార్క్ అనిపిస్తున్నది ఈ వార్త. అంటే క్లారిటీ లేదు ఇంకా. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదేంటి, దాదాపు 50-55 కోట్ల రూపాయలని ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధం లేకుండా కేటీఆర్ చెప్పిండని అరవింద్ కుమార్, ఆనాడు సెక్రటరీగా ఉన్న ఆయన, ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా మనీ ట్రాన్స్ఫర్ చేసారు. వాళ్ళకి ఎలాంటి అనుమతి లేదు. దీని మీద కేటీఆర్ఏ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అవును చేసిన, ఏమైంది, 55 కోట్లే కదా అని మాట్లాడి. అంటే తప్పు చేసిన నేనే, అరవింద్ కుమార్కి సంబంధం లేదు, నేనే చెప్పిన గవర్నమెంట్ మనదే వస్తుంది తర్వాత చూసుకుందామని. అంటే మీ అయ్య జాగీర్ అనుకున్నారా ఇదేమన్నా? లేకపోతే గవర్నమెంట్లో రూల్స్ ఫాలో అవ్వాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు మరి మీకు? అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ సంబంధం లేదు, ఈయన కన్సర్న్ మినిస్టర్గా ఆదేశం ఇచ్చిండు, ఆయన సెక్రటరీగా అధికారిగా ఐఏఎస్ అధికారిగా ట్రాన్స్ఫర్ చేసి పడేసిండు. ఎవడి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ఆ కంపెనీ వాడు బిచానా ఎత్తేసి అటు నుంచి అటే పోతే 55 కోట్లు ఎటు పోతాయి? సో దాని మీద గవర్నమెంట్ కేసు పెట్టింది. ఈయన మాజీ మంత్రి ఎమ్మెల్యే కాబట్టి, అందులో ఐఏఎస్ కూడా ఉన్నాడు కాబట్టి గవర్నర్ ఆమోదం కావాలి. గవర్నర్కి ఫైల్ పంపితే 1.5 నెలలు అయిపోయినట్టుంది. ఇప్పటికీ ఫైల్ మీద సంతకం పెడతలేరు. ఆలోపు ఢిల్లీకి పోయి వచ్చిండు ఎవరు? కేటీఆర్. ఢిల్లీకి పోయి ఎవరిని కలిసిండు? కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళని కలిసిండు. బీజేపీ వాళ్ళు అంటారు లేదు మా నాయకులను కలవడానికి ప్రయత్నం చేసి మేము అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కాంగ్రెస్ హైకమాండ్ నేతల్ని కలిసిండని బీజేపీ వాళ్ళు అంటారు. మొత్తానికైతే ఢిల్లీకి పోయిండు, ఇద్దరిని కలిసిండు. జరగా రేవంత్ రెడ్డిని ఆపురు, జరగా రేవంత్ రెడ్డిని ఆపండి అని. మొత్తానికి ఇప్పుడు ఈ సంతకం పెట్టగా రిటర్న్ ఏదన్నా ఒకటి చేయాలి గవర్నరు. రిటర్న్ అన్న పంపాలా, లేదు సంతకం అన్న పెట్టాలి. సంతకం పెట్టక తప్పదు. ఈ ప్రాసెస్ యాక్చువల్గా 1.5 రోజులు ఆగడం అన్నదే ఏదో కాన్స్పిరసీ ఉంది తెర వెనకాల. లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతుంది? న్యాయ సలహా అనుకుందాం, న్యాయ సలహా ఇన్ని రోజులు ఉంటుందా? ఇది జనరల్గా జరిగిపోయే ప్రక్రియ. సంబంధిత దస్త్రం 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్టు సమాచారం. హైదరాబాద్లో జరిగిన కార్ రేసుకు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ అక్టోబర్లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి కంప్లైంట్ చేసింది. సంబంధం లేని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వ్ బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే 2 దఫాలుగా 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో దీనికి హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకపోవడం తదితర అంశాలను అందులో పేర్కొన్నట్టుగా తెలిసింది. దాంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్తో పాటు గత ప్రభుత్వంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రూపంలో విన్నవించింది. ఈ మేరకు 2 అధికారులపైన విచారణకు అనుమతిచ్చిన సర్కార్, ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు గత నెలలోనే లేఖ రాసింది. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ పైన ఈ ఏడాది ఆరంభంలోనే ప్రస్తుత మున్సిపల్ కార్యదర్శి, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్కు నోటీస్ ఇవ్వగా దానికి ఆయన సమాధానం సైతం ఇచ్చారు. అప్పటి నుంచి చర్చనీయాంశంగా మారిన వ్యవహారం తాజాగా గవర్నర్ ఆమోదంతో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉన్నది. ఏం జరుగుతుంది కేసు విషయంలో అన్నది చూడాలి. మరి ఏం జరుగుతుంది? ఒకవేళ కాంగ్రెస్ నాయకులు ఇరుక్కునే అవకాశం మీన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ దోస్తులు కానీ అందులో ఎవరు లేకపోతే ఈ కేసు ముందుకు పడుతుంది. ఒకవేళ వీళ్ళ దోస్తులు కూడా అందులో ఉన్నారనుకోండి, ఆగిపోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా? తెలంగాణలో భూముల విషయం చాలా కీలకమైంది. మేము ప్రతిరోజు మాట్లాడుతున్నాం. తెలంగాణ అంటేనే భూమి. మనము కాళేశ్వరం మీద పడ్డం, గొర్రెల స్కామ్ మీద, దాని మీద, దీని మీద పడ్డం. ఇవన్నీ తలలో ఇన్ని వెంట్రుకలు ఉంటుంది, ఒక వెంట్రుకతో సమానం. అవన్నీ అత్యంత కీలకమైన స్కామ్ భూ స్కామ్. ఈ స్కామ్ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. 1,00,000 కోట్లు కూడా కాదు దయచేసి, కొన్ని లక్షల కోట్ల విలువైన భూమి, ప్రభుత్వ భూమి కావచ్చు, అసైన్డ్ భూమి కావచ్చు, రకరకాల ఎస్టేట్స్ భూములు కావచ్చు, మొత్తం కొల్లగొట్టి అవతల పడేసారు. ఈ భూముల విషయంలో విచారణ జరగట్లేదు. చెరువులు కబ్జాలు చేసారు. మనం పోయినాం ఫినిక్స్ అనే కంపెనీ దగ్గరికి. ఎందుకు చర్యలు తీసుకోవట్లే? వాసవి అనే కంపెనీ దగ్గరికి పోయినాం. కోర్టులో ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ పెండింగ్ అని ఉన్నది, ఇంతవరకు ఆ టవర్లు కూలుస్తలేరు. మరి ఎందుకు కూలుస్తలేరు? దోస్తులు అయిపోయారు వాళ్ళు వీళ్ళు. సో అట్లాంటి వాటిలో కేటీఆర్ కార్నర్ కాడు. ఎందుకంటే కేటీఆర్ బినామీలైనా ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి దోస్తులు కాబట్టి.
వెరీ క్లియర్. ఈ విషయంలో వాళ్ళు మనకు అనుకూలంగా ఉందా, ఇలా మనోడు ఎవరు లేడు కదా, చల్ లోపలి, అలా మనోడు ఉన్నాడు మన పక్కకు పెట్టు, ఇక లేదు మనోడిని వాడిని విడదీయలేమనుకున్నాం అనుకో, వదిలే కేసు. ఇది జరుగుతున్నది, ఇక అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అందుకే మనం ఏదో చేస్తారు వీళ్ళు అని ఊహించుకోవడం అనవసరం. ఈ ఫైట్ కొనసాగాల్సిందే రాష్ట్రంలో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మాట్లాడాల్సిందే.